వీడియోలో మనం కంప్లీట్ క్యాలరీమెట్రీ గురించి నేర్చుకుంటాం. ఇందులో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ అంటే ఏంటి, ఫేజ్ చేంజ్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాల గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే క్యాలరీమెట్రీ ప్రిన్సిపల్ అంటే ఏంటి, దాన్ని మనం అప్లై చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. క్యాలరీమెట్రీ అంటే మనకి ఇట్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ మెజరింగ్ హీట్ని మెజర్ చేయడానికి మనం క్యాలరీమెట్రీలో చదువుతాం అనమాట. హీట్ని ఎలా మెజర్ చేయాలి ఏంటి అనే విషయం. అంటే ఇట్ ఈస్ బేసికల్లీ స్టడీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ ద బాడీస్. రెండు బాడీస్ మధ్యలో హీట్ ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి, అంతేకాకుండా బాడీస్కి సరౌండింగ్స్కి హీట్ ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో తెలుసుకోవడం, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం క్యాలరీమెట్రీ అనొచ్చు. సో ఇక్కడ మెజరింగ్ ఆఫ్ హీట్ అన్నాం కాబట్టి మనం ఫస్ట్ యూనిట్ ఆఫ్ హీట్ గురించి చదువుకుందాం. హీట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోస్లో ఏమని, హీట్ అంటే ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి. ఎనర్జీ యూనిట్ అని మనకు తెలిసింది జౌల్ ఈజ్ ఏ ఎనర్జీ యూనిట్. సో హీట్కి కూడా యూనిట్ జౌలే, కానీ కన్వెన్షనల్గా మనం ఎక్కువ ఏది వాడతామంటే క్యాలరీ వాడతాం. ఏం వాడతాం? క్యాలరీని CAL అని పిలుస్తాం, సింబల్, క్యాలరీ సింబల్ అనమాట. క్యాలరీ అంటే ఏంటి? 1 క్యాలరీ అంటే ఇట్ ఈజ్ ద హీట్ energy required to raise temperature of 1 gram of water from 14.5 degrees Celsius to 15.5 degrees సెల్సియస్. అంటే 14.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 1 డిగ్రీ ఎంతది 15.5 డిగ్రీ సెల్సియస్కి పెంచడానికి మనం ఎంతైతే హీట్ ఇవ్వాలో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ మనం ఏంటంటే 1 క్యాలరీ అంటాం. సో హీట్ ఎనర్జీని జౌల్స్లో కన్నా ఎక్కువగా క్యాలరీస్లో కొలుస్తాం. ఎందుకంటే 1 డిగ్రీ పెంచడానికి, వాటర్కి 1 డిగ్రీ పెంచడానికి ఎంత హీట్ ఇవ్వాలో మనం అర్థం చేసుకుంటే వాటర్ని ఎక్కువగా వాడతాం కాబట్టి దాంతో కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం క్యాలరీస్ వాడతాం అనమాట. సో 1 క్యాలరీని మనం లెక్క పెడితే, మనం కౌంట్ చేస్తే 4.2 జౌల్స్ ఎనర్జీ వస్తుంది. అంటే 1 క్యాలరీ అంటే ఎంత? 4.2 జౌల్స్. 4.2 జౌల్స్ని మనం 1 క్యాలరీ అని చెప్పి అంటాం. ఇక్కడ MKS యూనిట్ ఏమో జౌల్స్, CGS యూనిట్ ఏంటి? క్యాలరీ అని తీసుకుంటాం. MKS యూనిట్ ఏమో జౌల్స్ అని తీసుకుంటాం. CGS యూనిట్ యాక్చువల్లీ ఎర్గ్, కాకపోతే మనం క్యాలరీ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ హీట్కి వచ్చేసి, సో హీట్కి ఒక్కదానికి మనం క్యాలరీ వాడతాం. అది ఈవెన్ దో ఇది ఎనర్జీ ఫామ్ అయినా కానీ మనకి కంపారిజన్కి బాగుంటుంది కాబట్టి. రైట్, నోట్ చేసుకోండి ఇది. ఓకే, ఇప్పుడు మనం హీట్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ΔT టెంపరేచర్ పెంచుదాం అనుకున్నాం. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యొక్క టెంపరేచర్ ΔT పెంచుదాం అని మనం అనుకుంటున్నాం. ఎంత ఎక్కువ ΔT అయితే, అంటే ఎంత ఎక్కువ టెంపరేచర్ పెంచాలి అంటే అంత ఎక్కువ హీట్ ఇవ్వాలి, అంతేగా. సో హీట్ Q ఈజ్ ప్రపోర్షనల్ టు ΔT. హౌ మచ్ ΔT యూ వాంట్, దట్ మచ్ హీట్ యూ హ్యావ్ టు గివ్. ΔT అనే దానికి మనం ఇచ్చే హీట్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే నువ్వు ఇచ్చే హీట్ అనేది దాని మాస్ ఎంత ఉంది. నువ్వు కేజీ స్టీల్ ఏదో తీసుకున్నావు, దానికి 1 డిగ్రీ పెంచడానికి 2 కేజీల స్టీల్ తీసుకున్నావు, దానికి 1 డిగ్రీ పెంచడానికి డిఫరెన్స్ ఉంటుందిగా. 2 కేజీలు దానికి ఎక్కువ ఇవ్వాలి కదా. సో మనకి ఎంత ఎక్కువ మాస్ తీసుకుంటే అంత ఎక్కువ హీట్ ఇవ్వాలి, ఫస్ట్ పాయింట్. అలాగే ఒక వస్తువుకి ఎంత ఎక్కువ టెంపరేచర్ పెంచుదాం అనుకుంటే అంత ఎక్కువ హీట్ ఇవ్వాలి. సో ఈ రెండింటిని కలిపి మనం Q ఈజ్ ప్రపోర్షనల్ టు M ఇంటూ ΔT అనొచ్చు. రైట్, అక్కడ దాకా బాగానే ఉంది. సో ద హీట్ ఈజ్ ప్రపోర్షనల్ టు హీట్ గివెన్ టు ఏ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై ΔT ఈజ్ ప్రపోర్షనల్ టు ద ΔT, దట్ మీన్స్ హౌ మచ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ అండ్ ఇట్స్ మాస్కి టెంపరేచర్ ఇంక్రిమెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంతేకాకుండా నువ్వు 1 కేజీ స్టీల్ తీసుకుని దానికి 1 డిగ్రీ పెంచడానికి హీట్ ఇచ్చావు. అదే హీట్ 1 కేజీ అల్యూమినియంకి 1 డిగ్రీ పెంచడానికి సరిపోదా? మారచ్చు, సరిపోవచ్చు, లేకపోతే ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా తక్కువ కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కావచ్చు, కానీ సేమ్ అయితే ఉండదు. అంటే ఏంటి, నువ్వు ఇచ్చే హీట్ మాస్ మీద ΔT మీదే కాకుండా మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది.
సో ఆ మెటీరియల్కి సంబంధించిన కాన్స్టెంట్ ఒకటి మనం ఉపయోగించాలి. దాన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్లో పెడితే ఎంఎస్ డెల్టా టీ అంటాం. ఆ ఎస్ ఏంటది? కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆన్ వాట్ ఇట్ డిపెండ్స్? ఆన్ ది మెటీరియల్. ఆ ఎస్ ఏంటి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. దేని మీద డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అది స్టీలా, అల్యూమినియమా, చెక్క, ఐ మీన్ వుడ్డా, ఇలా దేని మీద, ప్లాస్టికా, ఏ వస్తువా అనేది దాని మీద డిపెండ్ అయ్యింది. ఎస్, ఆ ఎస్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్కి ఎంత అనే స్పెసిఫిక్ హీట్. అర్థమైందా? సో ఎస్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. వి కాల్ దట్ యాజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఓకే, దాని గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఫార్ములా చూడండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా టు అండర్స్టాండ్. ట్రిపుల్ స్టార్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? Q is equals to ms delta T. Q అంటే అమౌంట్ ఆఫ్ హీట్. దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఈజ్ ఈక్వల్ టు మాస్ అండ్ స్పెసిఫిక్ హీట్ అండ్ temperature change in temperature. So the amount of heat you give to a substance to rise its temperature by delta T is equal to ms delta T. అర్థమైందా? సో Q అనేది మనకి ఫార్ములా ms delta T గుర్తుపెట్టుకోవాలి. కలిసిపోవాలి, మన బ్లడ్లో కలిసిపోవాలి, అంత ఇంపార్టెంట్ అది. ఓకేనా? ఈ స్పెసిఫిక్ హీట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇది నోట్ చేసుకోండి. సో దీనికి చిన్న పేరు పెట్టుకోండి, హీట్ అబ్జార్బ్డ్. హీట్ అబ్జార్బ్డ్ నోట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడదాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్. సో స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడదాం. స్పెసిఫిక్ హీట్ సింబల్ ఏమనుకున్నాం? ఎస్. కొన్ని టెక్స్ట్ బుక్లో సి అని రాస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్లో ఎస్ అని రాస్తాడు. నో ప్రాబ్లం, మనకి ఎస్ అలవాటు కాబట్టి ఎస్ వాడుతున్నాం అంతే. ఓకేనా? సో గ్యాసెస్కి అన్నప్పుడు సి వాడతాం. జనరల్గా లిక్విడ్స్కి మనం ఎస్ అని వాడతాం. ఈ లిక్విడ్స్కి సాలిడ్స్కి ఎస్ అని వాడతాం. అది ఓకే. స్పెసిఫిక్ హీట్ గురించి చూద్దాం. మన క్యూ ఫార్ములా ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. అంటే ఎస్ ఏంటి? క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఎస్ ఏంటి? క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు మనం ఎస్ని డిఫైన్ చేయాలి, అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ మెటీరియల్ డిఫైన్ చేయాలి. దానికి మనం ఏం చేస్తాం? టేక్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే 1 kg మెటీరియల్ తీసుకో. దేనికైతే స్పెసిఫిక్ హీట్ కావాలో దానికి 1 kg తీసుకో. దాన్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచు. ఎంత పెంచుతావు? 1 డిగ్రీ సెల్సియస్ పెంచు. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడు? క్యూ. అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్ అంటే అర్థం ఏంటి? హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 kg మెటీరియల్. హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 kg మెటీరియల్ టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 డిగ్రీ సెల్సియస్. అంటే ఏదైనా ఒక మెటీరియల్ 1 kg తీసుకుంటే దానికి ఎంత హీట్ ఇస్తే 1 డిగ్రీ పెరుగుతుందో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఒకసారి ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ ఆఫ్ 1 kg ఆఫ్ మెటీరియల్ బై 1 డిగ్రీ సెల్సియస్. 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంతైతే నువ్వు హీట్ ఇవ్వాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది బాగానే ఉంది. అంటే యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ ఏమవుతాయి అంటే క్యూ అంటే ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? క్యూ బై ఎంఎస్ డెల్టా టీ. సారీ, ఎస్ లేదు కదా, ఎస్ తీసేసి ఎం డెల్టా టీ, రైట్? క్యూ అంటే ఏంటి? జౌల్స్. మనం ఇక్కడ ఎంకేఎస్ యూనిట్స్ రాస్తాం. మాస్ ఏమో కేజీ, డెల్టా టీ ఏమో డిగ్రీ సెల్సియస్ అనొచ్చు, కెల్విన్ అనొచ్చు. యూజువల్గా ఎంకేఎస్ యూనిట్స్లో ఏం చేస్తారంటే కెల్విన్ అని వాడతారు. పర్ డిగ్రీ కెల్విన్ అన్నా, పర్ డిగ్రీ సెల్సియస్ అన్నా, పర్ డిగ్రీ కెల్విన్ అన్నా ఒకటే. ఎందుకంటే దాంట్లోని 100 ఉంటాయి, ఇందులోని 100 ఉంటాయి కదా స్కేల్లో. సో పర్ డిగ్రీ సెల్సియస్ అన్నప్పుడు వాల్యూ పర్ డిగ్రీ కెల్విన్కి ఏమీ మారదు. అదేందా, రెండు ఒకటే ఉంటాయి దాంట్లో. కానీ పర్ డిగ్రీ ఫారెన్హైట్కి మారుతుంది. ఆ చేంజెస్ అన్నీ కూడా మనం ఇందులో నేర్చుకున్నాం, ప్రీవియస్ పార్ట్స్లో మనం నేర్చుకున్నాం. సో దాని గురించి పెద్ద పట్టించుకోకండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే జౌల్ పర్ కేజీ కెల్విన్, దానికి అది యూనిట్, ఇది ఎస్ఐ యూనిట్. సిజిఎస్ యూనిట్లో ఏం చేస్తాం? ఎక్కువ మనం క్యూ అంటే హీట్ని జౌల్స్లో కాకుండా ఎందులో కొలుస్తాం అనుకున్నాం? కెలరీలో కొలుస్తాం. సో క్యాలరీలో వచ్చేసి ఎలా ఉంటుంది చెప్పండి యూనిట్స్? హీట్ బదులేమో క్యాలరీ,
కేజీ బదులు గ్రామ్స్, అదే మనకి టెంపరేచర్కి ఏమో డిగ్రీ సెల్సియస్. అర్థమవుతుందా? టెంపరేచర్కి ఏమో ఇవేమో సిజిఎస్ యూనిట్స్ అంటాము, అవేమో ఎంకేఎస్ యూనిట్స్ అంటాం, ఎస్ యూనిట్స్ అంటాం. ఓకేనా? ఎక్కువగా ఇదే వాడతాం మనం. మోస్ట్లీ వి యూజ్ దిస్ ఓన్లీ. హీట్కి ఎప్పుడు కూడా క్యాలరీస్లో ఎక్కువ వాడడానికి ట్రై చేస్తాం. మీకు గుర్తుందా? 1 క్యాలరీస్ ఈక్వల్స్ ఏం అని చెప్పుకున్నాం, 4.2 జౌల్స్ అని చెప్పుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ వాల్యూ, గుర్తుపెట్టుకోవాలి. ఇది రాసేసుకొని స్పెసిఫిక్ హీట్ గురించి రాయండి. యూనిట్స్ కూడా రాసుకోండి కింద, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ హీట్ అంటే ఏమనుకున్నాం మనం, ఎంత హీట్ ఇవ్వాలి, హౌ మచ్ హీట్ యూ హ్యావ్ టు గివ్ టు రైజ్ యూనిట్ మాస్. అంటే ఒక 1 గ్రామ్ ఉన్న మాస్ ఉన్న ఒక మెటీరియల్కి 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత హీట్ ఇవ్వాలో దాన్నే మనం స్పెసిఫిక్ హీట్ అన్నాం. సో వాటర్కి ఎంత ఇవ్వాలి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 calorie per gram per degree సెల్సియస్. అసలు క్యాలరీని డిఫైన్ చేసిందే ఆ విధంగా. ఎలా డిఫైన్ చేసాం క్యాలరీని గుర్తుందా? 1 డిగ్రీ పెంచడానికి 1 గ్రామ్ ఆఫ్ వాటర్కి ఎంతైతే హీట్ ఇవ్వాలో దాన్నే మనం 1 calorie కింద డిఫైన్ చేసాం. అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 calorie అయ్యే విధంగా మనం డిఫైన్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. 1 calorie అంటే ఎంత? 4.2 జౌల్స్. గుర్తుపెట్టుకోవాలి, అంత ఎనర్జీ నువ్వు ఇవ్వాలి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0, సగం ఇస్తే చాలు, సగం ఇస్తే చాలు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0.5 calorie per gram per degree సెల్సియస్. అంటే హాఫ్ క్యాలరీ ఇస్తే, హాఫ్ ఎనర్జీ ఇస్తే, హాఫ్ హీట్ ఎనర్జీ ఇస్తే ఐస్కి 1 డిగ్రీ పెరిగిపోతుంది. కానీ 1 calorie ఇస్తేనే వాటర్కి 1 డిగ్రీ పెరుగుతుంది. సో హీట్కి టెంపరేచర్కి మీకు ఇప్పుడు మంచి ఐడియా వస్తుంది. అలాగే స్టీమ్ ఉంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ 0.48, ఇంచుమించుగా మనకి ఐస్కి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, 0.48. ఎక్కువగా ఇవే వాడతాం మనం. 90% గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనకు గుర్తుండాలి అవన్నీ. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 calorie, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0.5 calorie. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, రాసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ heat required to rise temperature of 10 grams of water from 30 degrees Celsius to 50 degrees Celsius. 30 degrees Celsius నుంచి 50 degrees Celsius పెంచడానికి ఎంత హీట్ ఇవ్వాలి? హీట్ ఫార్ములా ఏంటి? Q is equals to ms delta T. M అంటే 10 grams, ఎస్ అంటే 1. ఇక్కడ యూనిట్స్ కూడా రాస్తాను మనకి ఈజీగా అర్థం అవడం కోసం. 10 grams 1 calorie per gram degree Celsius. డెల్టా టీ చేంజ్ ఎంత? 20. 50 minus 30, 50 minus 30 20 కదా. అంత గ్రామ్ గ్రామ్ కొట్టేయచ్చు, డిగ్రీ సెల్సియస్ కొట్టేయచ్చు. సో 10 into 20 200 calorie. గాట్ ఇట్? యూనిట్స్ ఎలా మిగులుతున్నాయో చూసుకోవాలి జాగ్రత్తగా. యూనిట్స్ ఫాలో అవుతా ఉంటే ఈజీగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడం. ఈ జౌల్స్లోకి మార్చాలనుకున్నాం అనుకో, 1 calorie అంటే ఎంత? 4.2 జౌల్స్. తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, 4.2 జౌల్స్. 2 2s are 8, 2 4s are 8, సారీ 2 2s are 4, 2 సున్నాలు కాబట్టి ఓ సున్నా మిగులుతుంది. దిస్ ఈజ్ జౌల్స్. గాట్ ఇట్? నోట్ చేసుకొని పాజ్ చేసి. ఇంకొక వర్డ్ బాగా వినిపిస్తుంది, ఆ వర్డ్ గురించి కూడా చూద్దాం. హీట్ కెపాసిటీ. మన స్పెసిఫిక్ హీట్ గురించి నేర్చుకున్నాం, ఇది హీట్ కెపాసిటీ. అదే రెండింటికి డిఫరెన్స్. హీట్ కెపాసిటీ థర్మల్ కెపాసిటీ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి స్పెసిఫిక్ హీట్ ఇవ్వకుండా, లేకపోతే స్పెసిఫిక్ హీట్ అడగకుండా థర్మల్ కెపాసిటీ ఇవ్వచ్చు, లేదా థర్మల్ కెపాసిటీ అడగచ్చు. హీట్ కెపాసిటీ ఇవ్వచ్చు, హీట్ కెపాసిటీ అడగచ్చు. సో దాని గురించి తెలియాలి మనకి. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ అంటే 1 గ్రామ్ వస్తువుకి మనం 1 గ్రామ్ వస్తువుకి 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి హీట్ ఎంతో అంత. సో స్పెసిఫిక్ హీట్ అంటే హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 డిగ్రీ ఆఫ్ 1 గ్రామ్ మాస్. 1 గ్రామ్ మాస్ పెంచడానికి. అలా కాకుండా 1 డిగ్రీ ఆఫ్ ఎనీ మాస్
ఈజ్ కాల్డ్ హీట్ కెపాసిటీ. అంటే ఓ బాడీ ఉంది, దానికి ఏదైనా మాస్ ఉండొచ్చు, దానికి 1 డిగ్రీ పెంచడానికి ఏంటి అర్థమైందా? హీట్ కెపాసిటీ అంటే హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ బై 1 డిగ్రీ. అంతే, 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత టెంపరేచర్ ఇవ్వాలి, దాన్నే మనం హీట్ కెపాసిటీ అంటే Q ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, MS డెల్టా టీ. ఈ డెల్టా టీ ఎంత 1. సో హీట్ Q ఈజ్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది MS వస్తుంది. ఈ ఎంఎస్ని మనం హీట్ కెపాసిటీ అంటాం. సో ఎస్నేమో స్పెసిఫిక్ హీట్ అంటాం, అది 1 గ్రామ్కి డిఫైన్ చేసాం అర్థమైందా. కానీ హీట్ కెపాసిటీని దేనికి డిఫైన్ చేసాం, బాడీకి డిఫైన్ చేసాం. ఆ బాడీకి ఎంతైనా మాస్ ఉండొచ్చు అర్థమైందా. దట్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కలిపి మన హీట్ కెపాసిటీ. సో ఒక్కొక్కసారి వాళ్ళు స్పెసిఫిక్ హీట్ ఇవ్వకుండా హీట్ కెపాసిటీ ఇచ్చేస్తారు, అంటే ఎం సపరేట్గా ఎస్ సపరేట్గా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, MS ఇచ్చేస్తున్నారు అర్థమైందా. సో ఎప్పుడైనా హీట్ కెపాసిటీ అన్నారు అంటే దాని అర్థం ఏంటి, MS. సో దిస్ MS ఈజ్ కాల్డ్ హీట్ కెపాసిటీ. అలా గుర్తుపెట్టుకోండి అంతే, పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. హీట్ కెపాసిటీ అంటే MS. ఓకేనా, నోట్ చేసుకో. ఇంకో టర్మ్ చూడమ్మా, వాటర్ ఈక్వలెంట్. స్పెసిఫిక్ హీట్ పక్కన పెట్టు, థర్మల్ కెపాసిటీ పక్కన పెట్టు, హీట్ కెపాసిటీ పక్కన పెట్టు, ఇవన్నీ ఇవ్వకుండా వాటర్ ఈక్వలెంట్ అని ఎత్తాడు. వాటర్ ఈక్వలెంట్ అంటే ఏంటి మరి? వాటర్ ఈక్వలెంట్ ఏంటి, ఏం లేదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మనం డెల్టా టీ టెంపరేచర్ పెంచుదాం అనుకుంటున్నాం, ఎవరికి, ఒక వస్తువుకి, ఓకేనా. అలాగే వాటర్ కూడా పెంచుదాం అనుకుంటున్నాం, సో డెల్టా టీ టెంపరేచర్ పెంచాలి అంటే ఒక వస్తువుకి ఎంత హీట్ ఇవ్వాలి, Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా టీ కదా. సో మనం ఒక వస్తువుకి హీట్ పెంచాలి, టెంపరేచర్ డెల్టా టీ పెంచాలంటే ఎంత హీట్ ఇవ్వాలంటే MS డెల్టా టీ ఇవ్వాలి. అదే వాటర్కి పెంచాలంటే ఎంత ఇవ్వాలి అంటే ఏం చెప్పు, వాటర్కి పెంచాలంటే Q ఈజ్ ఈక్వల్స్ టు W డెల్టా టీ ఇవ్వాలి. ఎందుకు, ఎస్ ఏమైపోయింది వాటర్కి, ఇప్పుడు వాటర్ MS డెల్టా టీ కదా, Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా టీ. M బదులు వాటర్ అని రాసా, వాటర్ మాస్, S బదులు 1, ఎందుకంటే వాటర్కి 1 కదా, ఇంటూ డెల్టా టీ. సో వాటర్కి ఎంత ఇవ్వాలి హీట్ అంటే ఏం చెప్తావు, W డెల్టా టీ. సో ఈ టెంపరేచర్ పెంచడానికి ఒక వస్తువుకి MS డెల్టా టీ ఇవ్వాలి అంటే వాటర్కి W డెల్టా టీ ఇవ్వాలి. వాడేం చేస్తాడంటే ఈ MS బదులుగా ఏముందో దాన్ని వాటర్ ఈక్వలెంట్ అంటాడు. సో వాటర్ ఈక్వలెంట్ ఈజ్ నథింగ్ బట్ MS. మళ్ళా వాటర్ ఈక్వలెంట్ అన్న MSఏ, అంటే ఆ వాటర్ బదులుగా ఇక్కడ ఏముంది MS ఉంది. సో MS ఇవ్వకుండా వాటర్ ఈక్వలెంట్ అంటాడు. అంటే ఆ వస్తువు బదులుగా ఒకవేళ వాటర్ ఉందనుకో, ఎంత మాస్ ఉంటుంది, వస్తువు 1 kg ఉండొచ్చు, వాటర్ 2 kg ఈక్వలెంట్ అయ్యి ఉండొచ్చు అర్థమైందా. వస్తువు మాస్ 1 kg, స్పెసిఫిక్ హీట్ 2 అనుకో, 1 kg ఇంటూ 2 ఎంత, 2 అవుతుంది. అంటే వాటర్ ఈక్వలెంట్ ఎంత, 2 kg అనమాట అర్థమైందా. వస్తువు బదులుగా వాటర్ తీసుకోవచ్చు, ఎంత తీసుకోవచ్చు, వస్తువు ఒకవేళ 1 kg ఉందనుకో, వాటర్ 2 kg తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే వస్తువు 2 kg ఉంది, వాటర్ 1 kg తీసుకుంటే సరిపోద్ది అని చెప్పడానికి వాటర్ ఈక్వలెంట్ అంట. సో బేసిక్గా న్యూమరికల్ ప్రాబ్లమ్స్కి W అంటే వాటర్ ఈక్వలెంట్ అంటే MSఏ. అంటే వాటర్ ఈక్వలెంట్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అని MS అంటాం, వాటర్ ఈక్వలెంట్ని MS అంటాం. మరి తేడా ఏంటి, దాన్ని డిఫైన్ చేసిన విధానం. హీట్ కెపాసిటీ అంటే MS, 1 డిగ్రీని పెంచడానికి, ఒక వస్తువుకు 1 డిగ్రీ పెంచడానికి ఎంత హీట్ ఇవ్వాలో మనం హీట్ కెపాసిటీ అన్నాం, అది మనకి MS వచ్చింది. వాటర్ ఈక్వలెంట్ అంటే ఏం చెప్పాం, డెల్టా టీ టెంపరేచర్ పెంచడానికి, అలాగే డెల్టా టీ టెంపరేచర్ పెంచడానికి నువ్వు సేమ్ Q ఇస్తున్నావు, ఈ డెల్టా టీ సేమ్ ఉంది, MS బదులుగా ఏముంది, MS బదులు W ఉంది. అంటే ఒక వస్తువు mkg వస్తువు ఉంటే ఆ mkg వస్తువుని తీసేసి Wkg వాటర్ని పెట్టినా అదే జరుగుతుంది అని అర్థమైందా. సో mkg వస్తువుని తీసేసి Wkg వాటర్ని పెట్టినా అదే హీట్ విషయం హీట్ విత్ రెస్పెక్ట్ టు హీట్ అదే జరుగుతుంది అని చెప్పడానికి వాటర్ ఈక్వలెంట్ అంటాం అనమాట. సో వాటర్ ఈక్వలెంట్ ఇచ్చాడంటే ఏం లేదమ్మా, MS ఇచ్చినట్టు అంతే, అలా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి.
స్పెసిఫిక్ హీట్ గురించి చూసాము, థర్మల్ హీట్ అంటే ఏంటో చూసాం, థర్మల్ కెపాసిటీ అంటే ఏంటి చూసాం, హీట్ కెపాసిటీ అంటే ఏంటి చూసాము, వాటర్ ఈక్వలెంట్ అంటే ఏంటి చూసాము. ఇక లాస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే టు కంప్లీట్ దిస్ కెలరీమెట్రీ వి నీడ్ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ గురించి తెలియాలి, అదేంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఉంది, వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. 1 క్యాలరీ ఇచ్చావు ఏముంది, 1 డిగ్రీ సెల్సియస్కి వెళ్తుంది. 2 క్యాలరీ ఇచ్చావు ఏముంది, 2 డిగ్రీ సెల్సియస్కి వెళ్తుంది. ఎందుకంటే 1 క్యాలరీ 1 డిగ్రీని రీచ్ చేస్తుంది కదా. 3 క్యాలరీ హీట్ ఇచ్చావు ఏమవుతుంది, 3 డిగ్రీ సెల్సియస్. 1 గ్రామ్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, 1 గ్రామ్ ఆఫ్ వాటర్, ఓకే. 100 క్యాలరీ వాటర్ ఇచ్చావు, 100 క్యాలరీ ఇచ్చావు. 1 గ్రామ్ ఆఫ్ వాటర్కి 100 క్యాలరీ హీట్ ఇచ్చావు. ఎంత రైజ్ అవుతుంది, 100 డిగ్రీ సెల్సియస్కి వెళ్తుంది. కానీ ఏ ఫామ్లో ఉంటుంది, వాటర్ ఫామ్లో ఉంటుంది. సో ప్రతి 1 క్యాలరీకి ఒక్కొక్క డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. ఫైన్ ఎనఫ్. ప్రతి 1 క్యాలరీకి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది, బాగానే ఉంది. 99 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఉంది, 1 క్యాలరీ ఇచ్చావు ఏమవుద్ది, 100 డిగ్రీ సెల్సియస్ వాటర్ అవుతుంది. ఇంకో 1 క్యాలరీ ఇచ్చావు ఏమవుద్ది, 101 డిగ్రీ వాటర్ అవుతుందా, అవ్వదుగా. ఈ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫేజ్ ఆఫ్ ది మెటీరియల్ హ్యాస్ టు చేంజ్. ఈ వాటర్కి ఫేజ్ చేంజ్ అవుతుంది. లిక్విడ్ ఫేజ్లో ఉన్నది గ్యాషియస్ ఫేజ్లోకి వెళ్తుంది, లిక్విడ్ ఫేజ్లో ఉన్నది గ్యాషియస్ ఫేజ్లోకి వెళ్తుంది, కానీ టెంపరేచర్ పెరగదు. అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర నుంచి నువ్వు 100 డిగ్రీ సెల్సియస్ స్టీమ్గా మారాలి ఫస్ట్. సో నువ్వు నెక్స్ట్ ఇచ్చే హీట్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని పెంచదు. నువ్వు నెక్స్ట్ ఇచ్చే హీట్ ఫేజ్ని చేంజ్ చేస్తుంది. ఏం చేంజ్ చేస్తుంది, ఫేజ్ని చేంజ్ చేస్తుంది. అంటే నువ్వు నెక్స్ట్ ఇచ్చే 1 క్యాలరీ దేనికి యూటిలైజ్ అవుతుంది, ఫేజ్ని చేంజ్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది. అయితే 1 క్యాలరీ సరిపోదులే, చాలా హీట్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ నువ్వు ఏదైతే హీట్ ఇస్తున్నావో ఈ 1 గ్రామ్కి నువ్వు ఎంత హీట్ ఇస్తే అది 100 ఫేజ్ చేంజ్ చేసుకుంటుందో, అంటే లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి, లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి వెళ్తుందో దాన్ని, అంటే ఫేజ్ చేంజ్ చేసుకుంటుందో దాన్ని మనం ఏమంటాం, లేటెంట్ హీట్ అంటాం. అర్థం ఉందా. ఈ 1 గ్రామ్కి, ఈ 1 గ్రామ్ ఉన్న వాటర్కి 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర నుంచి, అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నది వేపర్ స్టేట్లోకి మారడానికి మనం ఎంతైతే హీట్ ఇస్తామో దాన్ని లేటెంట్ హీట్ అంటాము, రైట్. అలాగే ఇక్కడ 100 డిగ్రీస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 డిగ్రీస్ నుంచి 1 క్యాలరీ లాగేసుకున్నాను ఏమవుద్ది, 99 డిగ్రీ సెల్సియస్ అయింది. 99 క్యాలరీ నుంచి 1 క్యాలరీ తీసుకుంటే ఏమవుద్ది, 98 డిగ్రీ సెల్సియస్. అలా 100 క్యాలరీ తీసేసాను అనుకో, ఇది మళ్ళీ వెనక్కి వచ్చేది. సో ఈ 1 గ్రాము వాటర్లో నుంచి 100 క్యాలరీ తీసేస్తే ఇది మళ్ళీ ఎక్కడికి వస్తుంది, వాటర్కి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 1 డిగ్రీ తీసేసాను అనుకో, నెక్స్ట్ 1 క్యాలరీ తీసేసాను అనుకో, -1 డిగ్రీకి వెళ్తుందా, వెళ్ళదు. ఎందుకు, ఇక్కడ మళ్ళీ వాటర్ ఏమవ్వాలి, ఫస్ట్ 0 డిగ్రీ సెల్సియస్ ఐస్ అవ్వాలి. ఏమవ్వాలి, ఫస్ట్ వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ ఫస్ట్ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాటర్ ఐస్గా మారాలి. దాన్ని మనం ఫేజ్ చేంజ్ అంటాం. సో నువ్వు నెక్స్ట్ తీసేసే హీట్ అనేది వాటర్ని టెంపరేచర్ని తగ్గించదు, ముందు ఫేజ్ చేంజ్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నదానికి 1 డిగ్రీ పెంచడానికి 0 డిగ్రీ ఐస్ దగ్గర ఉన్నది కుదరదు. ముందు 0 డిగ్రీ ఐస్ దగ్గర ఉన్నదాన్ని వాటర్గా మార్చాలి. సో నువ్వు ఇక్కడ ఇచ్చే హీట్ ఏదైతే ఉందో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న ఐస్కి హీట్ ఇస్తే టెంపరేచర్ పెరగదు. ఫస్ట్ ఏం చేస్తుంది, అది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్గా మారుతుంది. దాన్ని మనం ఏమంటాం, ఫేజ్ చేంజ్ అంటాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది, ఫేజ్ చేంజ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే హీట్ ఇస్తున్నావో ఈ హీట్ని మనం ఏమంటాం, లేటెంట్ హీట్ అంటాం. అర్థమవుతుందా. సో లేటెంట్ ఈజ్ ఎ హీట్ గివెన్ టు యూనిట్ మాస్ ఆఫ్ బాడీ. ఇక్కడ డెఫినేషన్, లేటెంట్ హీట్ ఈజ్ ద హీట్ రిక్వైర్డ్ అని నేను వాటర్కి ఎగ్జాంపుల్ చెప్పా. దేనికైనా
వాటర్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. దేనికైనా ఫేజ్ చేంజ్ ఉంటుంది కదా. లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్తుంది, గ్యాస్ నుంచి లిక్విడ్కి వస్తుంది, లిక్విడ్ నుంచి సాలిడ్కి వస్తుంది, సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్తుంది. అర్థమవుతుందా? లాటెంట్ హీట్ ఈజ్ ద హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ఫేజ్ ఆఫ్ యూనిట్ మాస్ అంటే 1 గ్రామ్ అనమాట. టు చేంజ్ ఫేజ్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. అది లాటెంట్ హీట్ అంటే. అర్థమవుతుందా? సో ఇక్కడ చాలా జరుగుతుంది చూడ. ఫేజ్ చేంజ్లో మనకి లిక్విడ్స్ నుంచి వేపర్కి వెళ్తుంది కాబట్టి దీన్ని లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఏమన్నాం? లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇక్కడ కండెన్స్ అవుతుంది అంటే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి ఏమవుతుంది? కండెన్స్ అవుతుంది. సో దీన్ని లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంటాం. అర్థమవుతుందా? అదే అక్కడ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. లేదంటే ఇక్కడ ఐస్ నుంచి వాటర్కి వెళ్తుంది కాబట్టి మెల్ట్ అవుతుంది. సో లాటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అంటాం. అది లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఓకే, సో లాటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ ఏమో ఇక్కడ జరుగుతుంది. ఈ డైరెక్షన్లో చూసుకుంటే, లేకపోతే దీనికే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అని కూడా అనొచ్చు. అర్థమవుతుందా? అటువైపు నుంచి చూసుకుంటాం కానీ వాల్యూస్ ఒకటే ఉంటాయి. ఇటు చూసినా అటు చేసినా ఒకటే, టెర్మినాలజీ మారుతుంది. లాటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అన్నా లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అన్నా ఒకటే, ఎందుకంటే ఇటు నుంచి చూస్తున్నాం అంతే. అర్థమైందా? అది నోట్ చేసుకోండి. వాటి గురించి మాట్లాడదాం. లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వాటి గురించి మాట్లాడదాం. ఇది నోట్ చేసుకోండి. ఫర్ వాటర్ సిచ్యువేషన్ చూసుకుంటే లాటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అనొచ్చు, లేకపోతే లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అనొచ్చు. అర్థమైందా? లేదంటే లాటెంట్ హీట్ ఆఫ్ సింపుల్లీ ఐస్ అనొచ్చు. అర్థమైందా? సో లాటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్, లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ ఇన్ని పేర్లు అనకుండా లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అంటే కూడా ఉంది. లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అంటే 1 గ్రామ్ ఆఫ్ 0 degree ఐస్ 1 gram of 0 degree ice converts into 1 gram of 0 degree water. అది ఎలా అటు నుంచి అవ్వచ్చు, ఇటు నుంచి అవ్వచ్చు, డిపెండింగ్ నీ ప్రాసెస్ ఎలా అవుతుంది. నువ్వు హీట్ తీసేస్తున్నావా, హీట్ ఇస్తున్నావా? హీట్ ఇస్తుంటే ఇటు నుంచి అటు, హీట్ తీసేస్తుంటే అటు నుంచి ఇటు. అర్థమైందా? అది ఎంత అంటే 8 calorie per gram. ఇక్కడ యూనిట్ చూడాలి. కనిపిస్తుంది అది? రైట్, కనిపిస్తుంది. ఇక్కడ యూనిట్ చూడాలి. క్యాలరీ పర్ గ్రామ్. డిగ్రీ సెల్సియస్ ఉందా? లేదు. స్పెసిఫిక్ హీట్లో ఉంది. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ని పెంచుతుంది కాబట్టి ఉంది. ఇది లాటెంట్ హీట్ టెంపరేచర్ని పెంచిందా? 0 degree Celsius, 0. నో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఓన్లీ ఫేజ్ చేంజ్. అది నెక్స్ట్ latent heat of vaporization or simply latent heat of steam. ఇది ఎక్కువ latent heat of steam అంటాం. పెద్ద పేర్లు మనకి ఎందుకు, చిన్న పేర్లు. latent heat of steam, latent heat of ice. అయిపోయి ఎక్కువే కానీ మరి అంత ఎక్కువ కదండి. 540 calorie per gram. 540 calorie per gram. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి? ఆశ్చర్యం ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. 1 gram ఆఫ్ 100 degree Celsius వాటర్ కన్వర్ట్స్ ఇంటూ 1 gram ఆఫ్ 100 degree Celsius స్టీమ్. ఏమైనా టెంపరేచర్ పెరిగిందండి? ఏమీ టెంపరేచర్ పెరగలే. 100 degree Celsius, 100 degrees, జస్ట్ ఫేజ్ చేంజ్. వాటర్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. ఈ 1 gram ఉన్న వాటర్ ఇలా మారడానికి ఎంత బోన్ చేసింది? 540 బోన్ చేసింది. 540 calorie బోన్ చేసింది. కానీ 0 degree Celsius దగ్గర ఉన్న వాటర్ 100 degree Celsiusకి మారడానికి ఇట్ జస్ట్ టేక్స్ 100 calories. అవునా? 1 gram of 0 degree water converts into 100 degree Celsius water if you just give 100 calorie.
100 calorie హీట్ ఇస్తే 0 degrees నుంచి 100 degrees పోతుంది. కానీ 100 degrees దగ్గర ఉన్న వాటర్ 100 degrees దగ్గర ఉన్న స్టీమ్గా మారడానికి మాత్రం 540 calorie ఇవ్వాలి. ఆల్మోస్ట్ 6 times అనమాట, ఆల్మోస్ట్ 5 to 6 times హీట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇచ్చుడు లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 0 degree దగ్గర ఉన్న ఐస్ వాటర్గా మారడానికి నువ్వు 80 calorie ఇవ్వాలి. అదే 80 calorie 0 degrees దగ్గర ఉన్న వాటర్కి ఇస్తే 80 degrees Celsiusకి వెళ్ళిపోతుంది అది. అర్థమైందా? సో లాటెంట్ హీట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? వెరీ వెరీ హ్యూజ్ నెంబర్స్. సో హీట్ గురించి మనం చదివేటప్పుడు స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువగా ఉంటుంది సబ్స్టెన్స్కి, చూసావు కదా. కానీ లాటెంట్ హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం కెమికల్ స్ట్రక్చర్ని మార్చేయాలి కదా. లిక్విడ్గా ఉన్నది మొత్తం సాలిడ్ అయిపోవాలి, సాలిడ్గా ఉన్నది మొత్తం లిక్విడ్గా అయిపోవాలి, లిక్విడ్గా ఉన్నది మొత్తం స్టీమ్ అయిపోవాలి, లేదంటే స్టీమ్గా ఉన్నదంతా లిక్విడ్గా మారిపోవాలి. సో దట్ టేక్స్ ఎనర్జీ. నోట్ ఇట్ డౌన్. లాటెంట్ హీట్ గురించి తెలిసింది కాబట్టి హీట్ ఫార్ములా రాద్దాం. హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ స్టేట్. 1 గ్రామ్కి ఎంత కావాలి? ఎల్. లాటెంట్ హీట్ ఎల్ కావాలి. మరి m grams ఉందనుకో, దానికి ఎంత కావాలి? m grams రిక్వైర్స్ m into l. m grams రిక్వైర్డ్ m into l. l యూనిట్స్ ఏంటి? క్యాలరీ పర్ గ్రామ్. సో ఎంఎస్ డెల్టా టీ ఏమో ఎస్కి డెల్టా టీ ఉంటుంది, ఎందుకంటే అది టెంపరేచర్ మారుస్తుంది. కానీ ఎల్కి డెల్టా టీ ఉంటుందా? ఉండదు, ఎందుకంటే అది టెంపరేచర్ మార్చదు కాబట్టి. సో ఫేజ్ చేంజ్ దగ్గర దిస్ ఈజ్ కాల్డ్ ఫేజ్ చేంజ్ ఫార్ములా. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫేజ్ చేంజ్ ఫార్ములా. ఓకేనా? టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే దగ్గర ఏమో ఎంఎస్ డెల్టా టీ, అది మీకు ఆల్రెడీ గుర్తుంది. కానీ ఫేజ్ చేంజ్ అయ్యేటప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటి? m into l. ఎంఎస్ డెల్టా టీ కాదు, ఎంఎల్ వాడాలి. సో ఆ ఫార్ములా రాసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. పాజ్ చేసుకుని నోట్ చేసుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండమ్మా. క్యాలిక్యులేట్ ద హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ 10 grams ఆఫ్ ఐస్, 10 grams ఆఫ్ -10 degrees ఐస్ ఇంటూ 100 degrees స్టీమ్. ఐస్ని ఎలా మార్చాలి? స్టీమ్గా మార్చాలి. హీట్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు 2 ఫార్ములాలు ఉన్నాయి హీట్కి. ఏంటిది? Q is equals to ms delta T, Q is equals to ml. ఇదేమో టెంపరేచర్ పెంచేటప్పుడు, ఇదేమో ఫేజ్ చేంజ్ అయ్యేటప్పుడు. దానికి సపరేట్ వాడుకోవాలి. అర్థమైందా? రైట్. ఇక్కడ చూద్దాం ఏమవుతుందో. -10 degrees Celsius ఐస్. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్. కన్వర్ట్స్ ఇంటూ -10 degrees వాటర్. సో -10 degrees Celsius ice converts into 0 degrees ice. ఫస్ట్ స్టెప్. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఓకే, దీన్ని Q1 అన్నాం, దాన్ని Q1 అన్నాం. తర్వాత 0 degrees Celsius ice converts into 0 degrees water. 0 degrees water, దీన్ని Q2 అన్నాం. ఓకేనా? తర్వాత 0 degrees water converts into 100 degrees Celsius water. దీన్ని Q3 అన్నాం. చూడండి, ఫస్ట్ ఐస్ 0కి వెళ్ళాలి, 0 నుంచి వాటర్గా మారాలి, వాటర్ నుంచి 100కి వెళ్ళాలి. 100 దగ్గర ఏమో మళ్ళీ షుడ్ కన్వర్ట్ ఇంటూ 100 degrees Celsius స్టీమ్. దీన్ని మనం Q4 అన్నాం. సో ఎన్ని స్టెప్స్ కనుక్కోవాలి? 4 steps. Q1 ఫర్ దిస్, Q2 ఫర్ దిస్, Q3 ఫర్ దాట్, Q4 ఫర్ దాట్. రైట్? Q1కి ఫార్ములా ఏం వాడాలి? ఈజ్ ఇట్ ఏ ఫేజ్ చేంజ్? నో. ఐసే ఫేజ్ చేంజ్ అవ్వట్లేదు. సో ఎంఎస్ డెల్టా టీ. ఓకే, ఎం ఎంత? 10 grams. ఇక్కడ ఇచ్చాడు చూడు, 10 grams. తర్వాత ఎస్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్? ఇది ఐస్ కదా ఇప్పుడు మనం చేసేది. ఐస్ ఎంత? 0.5. డెల్టా టీ ఎంత టెంపరేచర్ చేంజ్? -10 నుంచి 10కి 0కి వెళ్తుంది, అంటే చేంజ్ ఎంత? 10. సో ఎన్ని క్యాలరీస్? 50 calories. రైట్? నెక్స్ట్ Q2కి ఎంఎల్ ఎంఎస్ఆ? ఎంఎల్. ఎం ఎంత? 10. ఎల్ ఎంత? వాట్ ఈజ్ ఎల్ ఐస్? 80. సో 800 calorie. నెక్స్ట్ Q3 ఎంఎస్ఐ ఎంఎల్ఆ? ఎంఎస్, ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఎం ఎంత? 10. ఎస్ ఆఫ్ వాటర్ 1.
S of water 1. What is delta T? 100. 0 to 100. 100. So this will be 1000 calorie. Next, Q4. MSML. Phase change, ml. 10 into latent heat of steam, బ్రహ్మాండంగా 540, చాలా ఎక్కువ. So this is 5400 calorie. So what is the total heat? 50 plus 80 plus 1000 plus 5400 అన్నీ కలిపిస్తే అయిపోతుంది. అంటే 5400 1000 850 0 5 12 7250 calorie. 7250 calories మనం హీట్ ఇవ్వాలి. నోట్ చేసుకో, పాజ్ చేసి నోట్ చేసుకో. అనుకున్న ఈ ఫేజ్ చేంజ్ మనకు అర్థం కావాలంటే ఈ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా బాగా గుర్తుంటుంది. ఈ గ్రాఫ్ అర్థం చేసుకుంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫేజ్ చేంజ్ మీద. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడో మనం ఐస్ స్టేట్లో స్టార్ట్ అయ్యాం. నువ్వు హీట్ ఇస్తున్నావు ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద టెంపరేచర్ చూస్తున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద హీట్ ఇస్తున్నాం, వై యాక్సిస్ మీద టెంపరేచర్ చూస్తున్నాం. ఐస్ టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ ఇస్తున్నాం, పెరుగుతుంది 0 degreesకి వచ్చింది. అంటే ఇక్కడెక్కడో -10 degrees దగ్గర, ఇందాక ప్రాబ్లంలో చూసినట్టు ఇక్కడెక్కడో -10 degrees దగ్గర ఉందనుకో, అక్కడి నుంచి పెరిగి 0 degreesకి వచ్చింది. అదంతా ఐసే, అర్థమైందా? సో ఇక్కడ దాకా మనకి సాలిడే ఉంది, ఇదంతా సాలిడ్ ఫామ్. తర్వాత ఏమైంది, నువ్వు హీట్ ఇస్తున్నావు, టెంపరేచర్ పెరుగుద్దా? పెరగదు. 0 degrees దగ్గర ఐస్కి టెంపరేచర్ పెరగదు. ఫస్ట్ అదేమవుతుంది, ఐస్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. సో యూ హ్యావ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ అప్ టు హియర్. సో దిస్ ఈజ్ వేర్ యూ కాల్ లాటెంట్ హీట్. ఇక్కడ నువ్వు ఇచ్చిన హీట్నే లాటెంట్ హీట్ అంటాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ 0 degrees నుంచి ఇంకా హీట్ ఇవ్వడం మొదలుపెట్టు. ఇంకా హీట్ ఇవ్వడం వచ్చిన తర్వాత ఐస్ వాటర్గా మారిన తర్వాత ఆ వాటర్ టెంపరేచర్ పెరిగింది. ఎక్కడి నుంచి? 0 degrees నుంచి ఎక్కడ దాకా పెరిగింది? 100 degrees దాకా పెరిగింది. అది పెరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమైంది, వేపరైజేషన్. వేపర్ అవుతుంది, వాటర్ అనేది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు టెంపరేచర్ పెరుగుతుందా? పెరగదు. అదే 100 degrees దగ్గర వాటరు వేపర్గా మారుతుంది, స్టీమ్గా మారుతుంది. సో 100 degrees విల్ నాట్ ఇంక్రీజ్. అండ్ దెన్ స్టిల్ యూ ఆర్ గివింగ్ హీట్, ఇంకా హీట్ ఇస్తాం. అప్పుడు స్టీమ్ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఐస్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్ and then converts into vapor and steam. Got it? So ఇక్కడ టెంపరేచర్ పెరగట్లే, అవన్నీ లాటెంట్ ఫేజ్ చేంజెస్. అర్థమైందా? లాటెంట్ హీట్స్. అది ఇక ఈ టెర్మినాలజీ మీకు ఎక్కువ టెక్స్ట్ బుక్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ టెర్మినాలజీ గురించి కూడా తెలియాలి మీకు. అందుకు నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టెర్మినాలజీ అంతా ఒక దగ్గర రాసుకుంటే మీకు బెటరు. చాలామందికి ఈ టెర్మినాలజీ కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ సాలిడ్ లిక్విడ్గా మారడం అంటే ఐస్ వాటర్గా మారడం, మెల్టింగ్ అంటాం. అర్థమైందా? మెల్టింగ్ అంటాం. నైస్. తర్వాత లిక్విడ్ అంటే వాటర్ వేపర్గా మారడం, దాన్ని ఏమంటాం? వేపరైజేషన్ అంటాం. సెకండ్ స్టేజ్. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. అదే రివర్స్లో వచ్చామనుకో, లిక్విడ్ సాలిడ్గా మారడం అంటే ఏమవుతుంది? వాటర్ ఐస్ అవుతుంది, దాన్ని ఏమంటాం? ఫ్రీజ్ అవ్వడం అంటాం. ఫ్రీజింగ్ అంటాం, సాలిడిఫికేషన్ అంటాం. ఫ్రీజింగ్ అంటాం, సాలిడిఫికేషన్ అంటాం. ఓకే. నెంబర్ 4 ఏంటి? కండెన్సేషన్. అంటే వేపరు లిక్విడ్గా మారుతుంది, అంటే స్టీము కండెన్స్ అయ్యి లిక్విడ్ అవుతుంది. సో కండెన్సేషన్ అంట. అర్థమవుతుందా? వేపర్ ఏమవుతుంది? స్టీమ్ అనేది కండెన్స్ అయ్యి లిక్విడ్గా మారుతుంది, దాన్ని కండెన్సేషన్ అంట. అర్థమైందా? అలా కాకుండా ఇది చాలా ఇంపార్టెంట్, సబ్లిమేషన్. ఒకసారి సపరేట్ డెఫినేషన్ కింద కూడా అడుగుతాడు. సబ్లిమేషన్ అంటే ఏంటి? సాలిడ్ డైరెక్ట్గా వేపర్ అవ్వడం, మధ్యలో లిక్విడ్ స్టేజ్కి రాదు, డైరెక్ట్గా వేపర్ అవుద్ది. ఎక్కడ చూస్తావు ఇది? మన డైలీ లైఫ్లో ఐస్ క్రీమ్ బండి దగ్గర చూస్తాం. ఐస్ క్రీమ్ బండిలో లోపల ఐస్ చల్లగా ఉండడం కోసం ఏం పెడతాడు? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ పెడతాడు. అవునా? మనం దాన్ని ఏమంటాం? డ్రై ఐస్ అంటాం. ఆ డ్రై ఐస్ ఏమవుతుంది? నువ్వు ఆ డ్రై ఐస్ని తీసుకుని హీట్ చేస్తే, లేకపోతే ఏదైనా వాటర్లో వేస్తే హీట్ అవ్వడానికి, టెంపరేచర్ పెంచడానికి ఏదైనా వాటర్లో వేసానుకో, డైరెక్ట్గా గ్యాస్ అంటే CO2గా మారిపోద్ది. సో డ్రై ఐస్ అంటే సాలిడ్ CO2ని మనం డ్రై ఐస్ అంటాం. ఆ డ్రై ఐస్ని మనం హీట్ చేసినప్పుడు డైరెక్ట్గా CO2గా మారిపోద్ది, లిక్విడ్ CO2గా ఉండదు, డైరెక్ట్గా ఏమవుద్ది?
మనకి సాలిడ్గా ఐ మీన్ వేపర్గా మారిపోతుంది. ఎక్కడ మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర. మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర సాలిడ్గా ఉన్న డ్రై ఐస్ డైరెక్ట్గా వేపర్గా మారిపోద్ది. దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం. ఓకే, ఆ ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు టెర్మినాలజీ తెలుస్తుందని ఇక్కడ రాసే అంతే. ఓకేనా, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. గ్రాఫ్ అనేది మీకు అర్థమవుతుంది ఈజీగా.